ఇక్కడ ఈ వాటర్ ఫాల్ కున్న ఇంకొక విశేషం ఏంటంటే 365 రోజులు కూడా ఇలా వాటర్ వస్తూనే ఉంటుందంట. ఇప్పటి వరకు యూట్యూబ్లో పెట్టినటువంటి వాటర్ ఫాల్స్ ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇదే మొదటిసారి. వాచ్ అండ్ ఎంజాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజు మీకు ఇంతవరకు ఎవరు చూపించినటువంటి దారా వాటర్ ఫాల్స్ అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ చూపిస్తున్నాం. ఇది ఎన్ నరేంద్రపట్నం విలేజ్, తుని మండలం, కాకినాడ డిస్టిక్, ఏపీ దగ్గర ఉంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసినటువంటి చిట్టుబాబు గారు, బీబీపట్నం, ఈయనకి నా స్పెషల్ థ్యాంక్స్. నమస్తే అండి, మేము భీష్మ ద మాస్టర్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి. అసలు ఈ కొండ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఈ విశేషాలు చెప్పండి. వాటర్ ఫాల్స్ ఎప్పుడూ బాగుంటుందండి. చుట్టుపక్కల 10-15 ఊళ్ళ నుంచి ఇక్కడికి స్థానాలకు అది వస్తారండి. ఇంకా ఈ సమ్మర్లో అయితే అసలు ఖాళీ ఉండదండి. కానీ లోపల అది ఎవరో డెవలప్మెంట్ చేయలేదండి. ఇక్కడ పాత గుడి ఒకటి ఉందండి. ఆ గుడి కూడా తిరుపతి దేవస్థానంలో అప్పుడు 1,50,00,000 ఎంతో సెలక్షన్ చేశారు, కానీ దాన్ని కూడా అవనలేదండి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఏ ఊరి కింద వస్తుందండి? నమంగిరి నరేంద్రపట్నం అంటారండి. నమంగిరి నరేంద్రపట్నం అండి. ఓకే అండి. ఇక్కడ ఉన్న అమ్మవారు కానీ తొలుపుల అమ్మవారు అండి. తొలుపులంలో అమ్మవారు అండి. అమ్మవారు. ఓకే అండి. మనం అటుపక్క మీకు చెప్పినట్టుగా అటు డెవలప్మెంట్ అయిందండి, డెవలప్మెంట్ అవ్వలేదండి. అటుపక్క అటు స్నానం చేయాలంటే పైప్ లిప్స్ చేయాలండి. ఇక్కడ అంటే డైరెక్ట్ కొండ నుంచి పడుతుంది. కొండ నుంచి పైన మాత్రం కోట కొట్టని పైన ఉందండి. దగ్గర అందులోని ఒక 100 ఎకరం ఉంటుందండి. చుట్టూను కొండ సంబంధించింది. ఇక్కడ ఉన్న రైతులు జీడి తోటలు కోరుకొని వాళ్ళు అలా సహకరించుకుంటున్నారండి. ఓకే, పైన మనకి చూస్తున్నారు కదా, పైన కొండగొట్టని ఒక 100 ఎకరాలు ఉంటుందంట. అది దీనికి సంబంధించి అన్నారు కాదంటే రైతులు సాగు చేసుకోవాలంట, పండించుకుంటూ ఉంటున్నారని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఆషాఢంలో ఇప్పుడు అక్కడ ఎలా జరిగితే అదేవిధంగా ఇక్కడ కూడా ఆషాఢంలో ఉత్సవాలు చేస్తారని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికైతే కార్తీక మాసంలో కొంచెం ఎక్కువ వస్తుంటారంట. అంతేకాకుండా ఇప్పుడు మాకు టైం లేట్ అయింది, దానివల్ల వీడియో కూడా కొంచెం క్లారిటీగా తగ్గిద్ది, ఏమనుకోవద్దు. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదంతా కూడా ఒకప్పుడైతే బైక్ వెళ్ళడానికి కష్టంగా ఉండేదంతా కొంచెం సరి చేశారు. ఇంచుమించు దగ్గరికి బైక్ వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మనం ఒక 10 మినిట్స్ ఆన్ ఫుట్ నడిచి వెళ్ళాలి. ఈ చుట్టూ కొండలు, ఎత్తైన లోయలు, కొండలు ఉన్నాయి. అక్కడ చిన్న రోడ్డు ఉంది అంటే ఇరుకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనే డ్రైవ్ చేయడం వల్ల షూట్ చేయడానికి అవ్వలేదు. ఈ రోడ్డు చూస్తే మీకు ఈ రహదారి చూస్తే అర్థమవుతుంది మీకు. రోడ్డు లేదు కానీ ఇది కొంచెం ఎక్కువ జనాభా నడవడం వల్ల ఏర్పడిన రోడ్డు అని చెప్పొచ్చు, రహదారి అని. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి రోడ్డు ఎక్కువ ఇష్టపడతాం, అదేవిధంగా మనకు కూడా ఇలాంటి రోడ్లు ఎక్కువ వస్తుంటాయి. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం. రౌతులపూడి మండలం అంతా కొండ కోనలతో ఉంటుంది. ఆ ప్రకృతి శబ్దాలు చూడండి ఏ విధంగా ఉన్నది అన్నది. ఈ కొండ నుంచి తీసుకొచ్చాయి అండి జీడిపిక్కలండి అవి. ఓకే, కొండ మీద దగ్గర తీసుకొస్తున్నారా? ఇది ఎక్కడ ఏంటి స్పెషల్ ఏంటండి? ఇక్కడ ఉన్న ఏంటి విశేషం చెప్పండి. దారతల్లి అండి. రోడ్డు గురించి వస్తున్నారంట. దీని అవతల తలుపులమ్మతో ఓకే అండి. ఇక్కడ మనకి ఇంకొక విశేషం చెప్తున్నారు. తలుపులమ్మ అమ్మవారి కొండ ఇదే అంటున్నారు.
అటుపక్క ఈ బ్యాక్ సైడ్ వచ్చి తలుపులమ్మ తల్లి టెంపుల్ ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా మనం ఏదో కొండ అనుకున్నాం, తలుపులమ్మ తల్లి కొండ. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ మనకి ఏ విధంగా ఉందన్నది. ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం అలా పడతాను. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ కూడా ఇంకొక విశేషం ఏంటంటే 365 రోజులు కూడా ఇలా వాటర్ వస్తూనే ఉంటుందంట. అసలు నాన్ స్టాప్గా వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా ఆగలేదని కూడా చెప్తున్నారు. అట్లా శివలింగం కూడా ఇదంటే శివలింగం కూడా పెట్టిన శివలింగం కాదని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఉన్న శివలింగం అని చెప్తున్నారు. దొంగ కూడా కట్టిపోతే మళ్ళీ కట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇంతకాలం కట్టుకోవచ్చు ఇస్తుంది మనకి. మొత్తం అంతా కూడా తీగలతో అల్లి ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లోవలో పడి గంగ కూడా ఈ కొండ నుంచి వెళ్తుంది వాటర్. ఓకే, మనకి తొలపలం లోవలో వాటర్ పైనుంచి వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇదే కొండ నుంచి. ఈ కొండ నుంచి అటుపక్క ఒక దారి ఉందంట, ఇటుపక్క ఒక దారి ఉంది. ఎక్కువ చాలా మందికి తెలియదు ఇక్కడ ఈ దారి ఉన్నట్టు, అటుపక్క తెలుసు. ఇక్కడైతే చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది. చూడండి తెలివిగా గడిలా పట్టుకోండి ఒకసారి. చూసారా కమ్మ ఎంత బాగా పెట్టారో, వాటర్ అంతా ఇలా రావడానికి. మన పెద్దవాళ్ళు తెలివితేటలన్నీ అలా ఉంటుంది. ఇది ఎవరో కాదు, ఇప్పుడు వచ్చిన పెద్ద ఆయనే సెట్ చేయడం జరిగింది. వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. అంటున్నారు కదా. ఓకే, పైన ఇంకొక ఇది వచ్చే మార్గం వాటర్ ఫాల్ బాగుంటుందని చెప్తున్నారు. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఈ దారే కదండి, నాకు తెలిసి ఇది ఎవరో కూడా యూట్యూబ్లో పెట్టి ఉండరు అనుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా వ్యూస్ ఏ విధంగా ఉందన్నది. కానీ ఇది కూడా మెట్లు కింద కొంచెం బాగా సెట్ చేశారు. ఓకే, ఇక్కడ అందులో ఒక చిన్న పాయ లాంటిది ఇక్కడ వచ్చి పడుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఎక్కడ వాటర్ కనిపించడం లేదు. ఒక స్టోన్ మధ్యలోంచి ఎలా వస్తుందో చూడండి వాటర్. అద్భుతం అంటే అద్భుతం అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అంతే, ఏరు వచ్చే మార్గం అయితే లేదు. వీటినే నది గర్భాలని కూడా చెప్పొచ్చు, నది పుట్టి ప్రదేశాలని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడైతే చూడండి పెద్ద పీత ఉంది. ఓకే, వీడియో చూస్తున్నారు కదా, ఈ కొండల్లోంచి ఇలా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇదంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలా అద్భుతం అంటే అద్భుతంగా చెప్పొచ్చు. అందరూ కూడా అటు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అంటే తలుపులమ్మ
తల్లి కొండ ఉండడం వల్ల అటు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ తల్లిండి ఈ పక్కన దారి. ఇలాగా ఎవరో ఎక్స్ప్లోర్ చేయరు. మనం నిలబడి ఉన్నదే తలుపులమ్మ తల్లి కొండ. అటుపక్క అమ్మవారికి ఎంట్రన్స్, అది అమ్మవారు ఉంటారు. ఇటుపక్క ఏమో ఇలా ఉంది చూడండి, ఒక్క స్టెప్ ఎదరికండి. ఎలా వచ్చి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచే. ఇదిగో చూడండి వాటర్ అంతా కూడా ఇక్కడ చూడండి, మనకి రాయి అనేది అస్సలు గ్యాప్ లేదు, ఇదంతా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటే ఇందులోంచి వాటర్ వచ్చేస్తుంది అంతే. అద్భుతం అంటే అద్భుతం అనవచ్చు. మనకి ఇంకా టైం లేదు, టైం ఉంటే కొంచెం ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా. ఇప్పటికే 5 అవుతుంది. యాక్చువల్ ఏంటంటే మధ్యాహ్నం బయలుదేరాను నేను ఈ ప్లేస్కి. ఓకే అండి, అంతేలేండి. మా అడవులతో వచ్చినప్పుడు మనం సాహసాలు చేయం కదండి. చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు 360 degrees యాంగిల్ చూపిస్తాను. సౌండ్ కూడా ప్రకృతి చేసే సౌండ్ ఏ విధంగా ఉందన్నది చూడండి. ఈ కొండలు కూడా చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చాలామంది అడిగాను, అయినా కూడా ఎవరు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. మన లక్క అనుకోవచ్చు. నిజంగా అద్భుతం అంటే అద్భుతమనే చెప్పొచ్చు. చూడండి ఎక్కడ ఉన్న లొకేషన్ ఏ విధంగా ఉందన్నది. కనిపించేది ఏ ఊరండి? స్కూల్ అదిగానా? వెంకటనగరం అండి. ఓకే, మనం వచ్చి దారిలో విలేజ్ అంట వెంకటనగరం. దీని దగ్గర ఉన్నది అయితే జనార్దనపట్నం. ఇప్పుడు ఇది జనార్దనపట్నం లొకేషన్లోకి వస్తుంది. But you know, I'm on a mission. Yeah, I know, you love the attention. But I don't do second guessing, yeah. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఈ కొండే, ఈ కనిపించే కొండే, తొలగం లోకుండా అటు పక్కనే చెప్తున్నారు కదా. ఇక్కడంతా జీడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే నదీ స్నానంకి వచ్చేటప్పటికి చుట్టుపక్కల ఏరియా అంతా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారంట. అందుకే మీకు ఈ రహదారి చూస్తే మీకు అర్థమైపోతుంది. నడిచి వాళ్ళు ఎంత అలా అరిగిపోయినాయి చూడండి. వచ్చేటప్పుడు కూడా లొకేషన్ చాలా బాగున్నది, కాకపోతే మనకి అంత టైం లేదు. అక్కడ పెద్ద అయినా చెప్పిన గుడి దగ్గరికి వెళ్దాం, అసలు గుడి ఎలా ఉంటుందని మేము ఈ టెంపుల్కి వచ్చాము. ఒకసారిగా స్టన్ అవుతున్నాం అటు ఈ టెంపుల్ చూసేటప్పటికి. ఇది నరేంద్రపట్నం అనే గ్రామంలోనిది. దారకొండకి ఈ గుడికి లింకులు ఉన్నాయి. ఇది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. క్రీస్తు ఇంచుమించు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఈ గుడి అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు, మరి ఎందుకు సెట్ అవ్వలేదో తెలీదు. మళ్ళీ దీన్ని ఆపేయడం జరిగింది.
ఈ గుడి అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉన్నది. పైనుంచి తీసారు, ఈ నెంబర్స్ కూడా వేసారు అంటే ఏ ప్లేస్లో మళ్ళీ అదే స్టోన్ని అక్కడ పెట్టాలి, దానికోసం అందుకే అలా ఉంచారు. ఈ గుడి అయితే పునర్నిర్మించాలని అందరూ కూడా ఈ గుడి కోసమన్నా కొంచెం షేర్ చేయండి వీడియోని. నా వీడియోస్ లైక్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటి టెంపుల్ని మళ్ళా మనం నిర్మించుకోవాలి. గురించి ఏమన్నా మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. చూడండి, ఇక్కడ చిన్న మండపం ఉంది. ఈ మండపంలో శివలింగం సంబంధించి ఉంది. ఇదంతా కూడా బ్రేక్ అయిపోవడం జరిగింది. దీన్ని కూడా పునర్నిర్మించడానికి స్టోన్లోకి నెంబర్స్ వేయడం జరిగింది. ఈ గుడిని కానీ ఆ దారా వాటర్ ఫాల్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు యూట్యూబ్లో పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైము. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం చాలా ఈ గుడిని అయితే పునర్నిర్మించారు, కాకపోతే ఓన్లీ పైకప్పు మాత్రం పూర్తి అవ్వలేదు. మరి ఏం జరిగిందో తెలియదు. నిర్మాణం అంతా మాత్రం చాలా చక్కగా నిర్మించారు. సత్యం తల్లమ్మ పాత ఏ గుడి ఉందమ్మా, ఎక్కడుందా? అది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళే కాశీ కావడండి. కాశీముడు కొడుకు అంట, కాశీముడు కొడుకు సింహాద్రప్పని బామ్మర్దాడు. కాశీముడు సింహాద్రప్పని గుళ్ళు కట్టినాడు. అయితే కాశీముడు అంట ఈ గుళ్ళన్నీ కట్టేసాడు అంట. కట్టేస్తే కొంటాడు పుట్టిన అంటున్నా అన్నాడంట. నానా గుళ్ళు అయితే కొట్టేవి కానీ గుమ్మాలు బాగోలేదు అన్నాడంట. అయితే మరి గుమ్మాలు తిప్పుతావా అన్నాడంట. పుట్టిన కుర్రాడు, నువ్వు సెలవితే తిప్పుతానంట. ఈ పరమడుకున్న గుమ్మాలు తూర్పు తిప్పాడంట పుట్టిన అంటనే. ఓకే అమ్మా. అయితే తండ్రి ఏం చేశాడంట, ఒరే ఇంకా బొడ్డు కూడా మా కోలేదు, రక్తం కారుతా ఉంది బొడ్డుని అలాగని కాశీముడు ఈ మొల్లో ఉన్న కొంచెం తీసి పొడి తీసాడు. ఇప్పుడు సింహాద్రి అప్పన్న మేనల్డా ఈయన మేనల్డు. ఆ కాశీముడు ఏమో సింహాద్రప్పని బామ్మరిది కొడుకు. బామ్మరి కొడుకు. ఇది మా పుట్టక ముందే ఉందండి, నేను పుట్టక ముందు ఉందండి. లేదండి ఇంక ఇది కాదండి, మీరు పుట్టినందుకు మా తాత కూడా పుట్టంట. 300 సంవత్సరాల పైన అంట ఈ గుడి. ఈ గుడికి అక్కడికి దారికి అడుగులు ఉన్నాయి, సింహాద్రప్పన్న అడుగులు. ఈ గుడి నుంచి దారి వరకు సింహాద్రి అప్పన్న అడుగులు ఉన్నాయండి. అడుగులు ఉన్నాయి. ఇక్కడ ఆయనకి దిగబడిపోతామంటే ఇక్కడ ఎక్కడ బాగోక అక్కడ పోయి నిలిచాడంట. ఓకే అండి. వైజాగ్. ఓకే, సింహాద్రి అప్పన్న చరిత్ర కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. యాక్చువల్లీ అంటే ఈ ప్రదేశంలో సింహాద్రి అప్పన్న గుడి కట్టించుకున్నాడని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఈ వాతావరణం ఇక్కడ నేల ఆ దారకొండ పైన కూడా సింహాద్రి అప్పన్న అడుగులు ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా చారిత్రకంగా కొంచెం రీసెర్చ్ చేయాలి. ఈ పక్క మెరకైంది, ఆ పక్క డౌన్ అయిందని ఆపేశారు. కనపడుతుంది. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇది పునర్నిర్మించేటప్పుడు ఏమైందంటే ఈశాన్యం ఏమో కొంచెం మెరక వచ్చింది, ఆగ్నేయం డౌన్ అయింది. దానివల్ల పని ముందుకు వెళ్ళలేదు, దానివల్ల ఆపేయడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ గుడి అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం దారా చూసాం కదా, అమ్మవారి టెంపుల్, దానికి సంబంధించిన మాట ఈ గుడి అంతా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.